రాగానే నాకు ఈ గ్రామస్తులందరూ కూడా చిట్టా పెట్టారు. ఏ గ్రామానికి పోయినా నాకు వినతి పత్రం ఇస్తా ఉన్నారు. అయ్యా పార్థసారథి గారు, మీనాక్షి నాయుడు గారికి, అలాగే మల్లప్ప గారికి, మల్లేకల గ్రామ ప్రజల నమస్కారాలు. ఒకటి, తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. 100కు 100% ఇప్పుడు మీనాక్షి నాయుడు గారు చెప్పారు, మల్లప్ప గారు కూడా చెప్పారు. దీనికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ఈ ఊర్లో ఉన్నటువంటి మంచినీళ్ళ సమస్యను వెంటనే తీరుస్తాం. అలాగే డ్రైనేజ్ సమస్య చాలా పెద్దదిగా ఉందన్నారు. డ్రైనేజ్ సమస్యను కూడా లోపల అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేసి తప్పనిసరిగా ఈ సమస్య తీర్చడానికి ప్రయత్నం చేస్తాను. గ్రామంలో కల్వర్ట్లు ఉన్నాయి, వాటిని కూడా వేయించే మహాన ఎవరు పట్టించుకోవట్లేదు అన్నారు. కల్వర్ట్లు కట్టించడం కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర నిధులు వస్తాయి, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని మీకు హామీ ఇస్తా ఉన్నాను. అలాగే వేలలో జనాభా ఉన్నారు, కానీ అధికారం రాగానే మీరు అధికారంలోకి రాగానే జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కుళాయి ఇవ్వాల్సిందిగా అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ప్రతి ఇంటికి మంచినీళ్ళ కుళాయి ఇచ్చి ఏర్పాటు చేస్తాం. రైతులు అప్పు తీసుకుని పెట్టుబడి పెట్టిన తర్వాత గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇది నిజంగా పెద్ద సమస్య. మిర్చి, ఉల్లి పంటలకు మార్కెట్లో సరైన ధర. విచిత్రం ఏంటంటే పంట పండించేదాకా కూడా పంట పండుతా ఉంటది పొలంలో, అక్కడ ప్రమాణమైన రేటు ఉంటది. రైతు కళ్ళగా అంటాడు, అబ్బా భలే వచ్చేసింది ఈసారి రేటు, మనం ప్రమాణంగా అమ్మేసుకుంటే ఇంట్లో కష్టాలన్నీ తీరిపోతాయి అనుకుంటాడు. కరెక్ట్ గా పంట చేతి కట్టి మార్కెట్ పోయేటప్పటికే ధర పడిపోద్ది. అదేందో విచిత్రం అర్థం కాదు. అంత దారుణం. అంటే కావాలని ఇవన్నీ కూడా ఎవరు పట్టించుకోవాలి? ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే పట్టించుకుని ఎందుకే ధరలు తగ్గిస్తున్నారని వ్యాపారస్తుల్ని వాళ్ళని దబాయించి సరైన రేట్లో అక్కడికి పంపించాల్సిన బాధ్యత ఈ ఎమ్మెల్యేది. ఆయన ఏం పట్టించుకోవట్లేదు. కానీ డెఫినెట్ గా ఈ సమస్యని తీర్చాలి. ఎందుకంటే మీకు అందరికీ గుర్తుంది, 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడానికి ఆయన ఈ ప్రాంతంలో పాదయాత్ర చేస్తూ చెప్పినాడు, 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి పెడతానని చెప్పినాడా లేదా? ధరలు పడిపోయినప్పుడు ధరలు పెరిగినప్పుడు నేను తీసుకుంటానని చెప్పి రైతులకు అందరికీ కూడా హామీ ఇచ్చి ఆ 3,000 కోట్ల నిధి ఏర్పాటు చేస్తా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ నిధి అని అడుగుతా ఉన్నా. ఈయన సాయిప్రసాద్ రెడ్డి నీకేమైనా కనిపించింది అని అడుగుతా ఉన్నా. ఈయన అట్లే ఉన్నాడు, ఆయన అట్లే ఉన్నాడు. వీళ్ళిద్దరూ ఇంటికి పోతే సరే ఏ ఇబ్బంది ఏం లేదు. రాగానే మిర్చి ధర కానీ ఉల్లి ధర కానీ పడిపోకూడదు. ఎందుకంటే మీకు అందరికి ఇంకోసారి గుర్తు చేస్తా ఉన్నా, గత 5 సంవత్సరాల్లో నరేంద్ర మోదీ గారు 3 సార్లు మిర్చి గిట్టుబాటు ధర పెంచాడు, ఉల్లి గిట్టుబాటు ధర పెంచాడు. మరింతగా, ఎందుకంటే ఇక్కడ పండించే కష్టం వేరే. ఎందుకంటే పంజాబ్ లో, హర్యానాలో అంటే ప్రమాణంగా నీళ్లు ఉంటాయి, ఆడ ఒడ్డే పండుతాయి ఇవన్నీ కూడా. కానీ మనం ఎంతో కష్టం. వాళ్ళు ఆ రైతుల కంటే మన రైతు కష్టం చాలా పెద్దది. వాళ్ళు ఒక వంతు కష్టం పడితే మనం 5 వంతులు కష్టాలు పడాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ ధర మరింతగా ఉండాలని నేను నరేంద్ర మోదీ గారికి చెప్తాను. మీ అందరి వైపు నుంచి తప్పనిసరిగా గిట్టుబాటు ధరని మరింత పెంచే ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ కూడా నాకు డెఫినెట్ గా నేను ఎమ్మెల్యే అయిన వెంటనే ఈ పనులన్నీ ఈ గ్రామానికి చేసి పెడతానని, మీరు నన్ను దీవించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నా. అదే సందర్భంలో మనకందరికీ సైకిల్ గుర్తు ఓటేసే అలవాటు ఉంటుంది. నా గుర్తు కమలం గుర్తు అన్న విషయాన్ని ఒకసారి మీరందరూ గుర్తు పెట్టుకోవాలా. కమలం గుర్తు మీద అఖండ మెజారిటీతో నన్ను గెలిపిస్తే, నన్ను ఆశీర్వదిస్తే మీరు అడిగిన పనులన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతుల సమస్యలైనా, ఇక్కడ బీసీలకు ఉన్న సమస్యలైనా సరే అన్ని తీర్చి మీ రుణం తీర్చుకుంటానని చేతులెత్తి వేడుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.